సాగర్ నాగాడు ఊహేవాడు షార్ట్ ఫిల్మ్ చేద్దాం అంటాడు. ఈసారి వాళ్ళని షార్ట్ ఫిల్మ్ చేద్దాం. ఇదేదో బాగుంది చేద్దాం. ఊరికే బ్లాగ్ లో వీడియో నాగా ఎక్కడరా? నాకు యూనివర్సిటీ కాడ వచ్చినట్టు. ఎందుకురా? ఏమో ఈవెంట్ ఉండే మాట్లాడడానికి వచ్చిన క్లయింట్. ఏ యూనివర్సిటీ దగ్గర ఉన్నావు బేటా? అవునా? ఎక్కడ ఉన్నావు? ఇటా మన గట్టేసర్ సైడ్, గట్టేసర్ పోతుండే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా. సింగపూర్ టౌన్షిప్. రైట్, సింగపూర్ టౌన్షిప్ అన్న. సరే సరే. ఈయన ఉన్నా, మేము కూడా పక్కనే ఉన్నాం. ఒక 5 minutes వస్తున్నాం. ఈవెంట్ లోనే ఉన్నావా? ఇదే ఉన్నా, కరెక్ట్ గేట్ గానే ఉన్నా. ఇప్పుడే క్లయింట్ తో మాట్లాడినా, రిటర్న్ అవుదామని వస్తున్నా. అవునా? మొత్తానికైతే నాగడు ఎక్కడున్నో తెలిసింది ఫ్రెండ్స్. సో వాడిని పికప్ చేసుకొని తర్వాత మేము ఏం చేయబోతున్నామో చూడండి. ఓకేనా? నువ్వు రారా? నువ్వేనా వీడియో తీస్తున్నావు? ఏం లేదు. బండి బండి లోపల గేట్ లోపల స్నానం చేసావా? స్నానం చేయలేరా? సరే స్నానం చేపిద్దాం. అరే స్నానం చేసి వస్తూ తీరా. మన తెలిసి ఉన్నారు, చిన్న మారాడే ఉంది అక్కడ. మీరు అన్న బండి ఉందా వెనకాల? బండి అన్నా? అరే బండి అడిగిపోతున్నా, గేట్ లోపల పెట్టినావుగా. స్నానం కూడా శివన్న వీడియో తీసుకున్నా. ఏందన్నా నీ వీడియో తీసేది మీరు తీస్తున్నా? ఏందన్నా హాఫ్ అన్ అవర్ లో వచ్చేద్దాం రా. ఏం లేదు, చిన్న పని ఉందా ఒకడ షోవాల ల్యాండ్ విషయం. మరి నేనెందుకన్నా బండి తీసుకొచ్చాడు కానీ ఆడ ముందు ఆడ రోడ్ మీద పెట్టుకుంటాం కదా. నెంబర్ ఫార్వర్డ్ చేస్తాడు ఒకటి. ఏందన్నా నువ్వు ఎంత పోయినా నన్ను ముందు కూర్చోబెట్టినావు. అవుటర్ ఎక్కిచ్చి రెడీ తీసుకోవచ్చురా. స్నానం చేయలేను. స్నానం చెప్తే అవుటర్ ఎక్కించుడు ఏందన్నా? ఇది కూడా స్నానం చేయనా అన్న? నేను 7 సముద్రాల్లో స్నానం చేపిస్తాం రా. టైం ఫ్రెండ్స్ 3:55. 4 కావాల్సింది సాయంత్రం. స్నానం చేయలేను. కాదన్నా, నైట్ ఈవెంట్ ఉండే పోయొచ్చు, లేట్ అయిందన్నా నాకు. 7 సముద్రాల్లో స్నానం చేపిద్దాం. ఇంకేం స్నానం చేపిస్తాం, నదిలో స్నానం చేపిస్తాం. 7 సముద్రాల్లో స్నానం. నదియా? అదేందన్నా నాది అంతే. ఏమో ఎప్పుడు వీడియోలు తీస్తుడు. ఏమో ఎప్పుడు నేను పట్టదు మీరు పడుతున్నారు. నాకేం అర్థం అయితే మంచి ప్లేస్ లో స్నానం చేసి ఇంట్లో నా స్నానం మంచి ప్లేస్ ఏందన్నా? టైం చూడరు, 4 అవుతుంది. ఈ టైం కదా స్నానం చేయలేదు. మనకి అవుటర్ ఎడిగిపోతున్నాము. నాకు ఎగ్జిట్ కూడా దాటిపోతున్నాడు. సెకండ్ ఎగ్జిట్ వచ్చిందా నా దిగుదామన్నా? దిగనికారా ఎక్కేది అవుతారు. ఒక్కనికి ఇవి ఒక్కని వెళ్ళిపోవాలి బండి. అన్నా శివనా ఏందన్నా? నువ్వేందన్నా? కూర్చోతాము తెలుస్తుంది. నువ్వు ఎక్కడ సాగు చేయబోతావు, నీకు అక్కడ చేపిస్తా అన్నా. న్యాయంగా అసలు నేను వీడియో తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నా ఏందో నన్ను ఇలా నిజంగా. ఎప్పుడైతే నేను వీడియో తీసేది, ఈసారి నా పైన వీళ్ళు వీడియో తీస్తారు. చెప్పండి అసలు చెప్తలే రెడీ పోతున్నాం అని చెప్పి. నేనైతే ఒక క్లయింట్ దగ్గరికి ఈవెంట్ ఉందని మాట్లాడడానికి పోయినా. సాగర్ అన్న, సంపద అన్న, శివన్ అయితే వచ్చారు. నన్ను తీసుకోబోతు ఏడికైనా చెప్పంటే చెప్తారు. నేను స్నానం చేయాలని చెప్పేసి నాకు అంతే. దానిపైన ఇట్లనే ఊరుకున్నాడు. నువ్వైతే పాటలు అని మంచిగా దేవుని పాటలు పెట్టు. నీట్గా అన్న దేవుని పాటలు అన్న. స్నానం చేయలేదు. నువ్వు ఎందుకు చేయలేదు? స్నానం చేయకపోతే ఎంత పార్టిసిపేట్ అన్న అసలు? అన్నా ఏందన్నా సంపదన్నా? స్నానం చేపిస్తామని చెప్పినా కానీ 7 సముద్రాల్లో స్నానం చేపిస్తుంది. ఏమో గాయస్ ఏం చేద్దాం అనుకుంటారు నాకు కూడా తెలుస్తలేదు. ఫోన్ అయితే చేతిలో పెట్టిరు. నేను వేరే వీడియో అని సరే అని చెప్పి అన్న ఏం చేస్తారు చూద్దాం. అడిగితే చెప్తలేరు. దుండిగాలు అయితే తీసుకొచ్చారు. అవుటర్ ఎక్కిర్రు, అవుటర్ దింపిర్రు. ఈ రోడ్లో ఎడుకో పట్టుకొచ్చారు. ఎడుకైనా అడుగుతారు అసలు చెప్తలేరు. ఏమనంటే స్నానం ఒకటే అంటారు. పొద్దున్నే చేసేది మార్నింగ్ స్నానం. ఇవాళ ఒక్కరోజు లేట్ అయింది. పుస వీళ్ళు ఫోన్ చేసి మీకు ఎందుకు దొరికిందో ఏమో అన్న. నాకు ఆడ వాళ్ళు ఉన్నారన్న పాపం క్లయింట్స్ అన్న. వాళ్ళకి నేను ఆర్డర్ చేయాలన్నా వద్దా?
స్నానం చేసినాక అన్ని అరే స్నానంకి ఇక ఇంటికాడ లేదా నాకు ఇంత దూరం పట్టుకొస్తారు ఏడికన్నా 2 గంటల రూట్ అన్నా ఇది ఏడికో చెప్పరాదు నాకు చేయని స్నానం చేపిస్తామప్పా. ఏమో గాయస్ వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారో ఏందో నాకైతే నిజంగా అసలు అర్థమైతే ఏం చేద్దాం అంటారో అసలు వీళ్ళు చూడరు ఇగో అంత అడవిలు ఉంది మొత్తం ఒక్క మనుషులు కూడా కనబడతలేరు మొత్తం అడవి ఉంది ఎడి తీసుకోవచ్చురా నీళ్ళు లేవురా అందుకే దూరం వచ్చినావు. అరే నీళ్ళు అన్న ఏందన్నా తాగడం కోసం ఇంత దూరం అన్న ఏం సాగరన్నా నువ్వు స్నానం చేయాలి టైంకి చేయాలి అది నీకు తెలుసులేదు. అవునా మరికి అన్న 2 గంటలు అవుతుందా జర్నీ చేయబట్టి నాను అప్పటి నుంచి 2 గంటలైనా పర్లేదురా వచ్చి మరి సాయంత్రం దాకా చేయకుండా ఉన్నావు మరి అది ఎంత టైం అయింది. నాకు నైట్ ఈవెంట్ ఉండే నైట్ ఈవెంట్ వచ్చే వరకు లేచే వరకు లేట్ అయింది అట్లా క్లయింట్ క్లోజ్ చేసి ఉంటే వాళ్ళ దగ్గరకు పోయినా అన్న ఇంత ఘోరం అన్న మొత్తం అడవే ఉందన్న ఇది అంత చుట్టుపక్కల మొత్తం అడవి ఉంది. జై శ్రీరామ్ అనుకో అందరూ ఆంజనేయ స్వాములు కనిపిస్తుంది మొత్తం కోతులు ఏమో పులిలు వస్తాయని అంటారు బెట్ట ఆంజనేయ స్వామి ఆ, జై ఆంజనేయ శ్రీరామ్ స్వామి. అనుకో ఆ, జై శ్రీరామ్ జై హనుమాన్ ఏందనా ఏందనా ఇది కొంచెం ఆగరా నీకు తెలుస్తుంది ఎందుకు చెప్పబడుతున్నావు. ఇందులో గాయస్ ఏదో మొత్తం నిజంగా చెప్తున్నా మొత్తం అడవి ఉంది ఇంతవరకు రాలే నేను మొత్తం అసలు నాకు అర్థమవుతుంది మొత్తం అడవి అసలు మామూలు లేదు ఈడైతే లొకేషన్ కూడా సూపర్ ఉంది. ఇక చూడరు గాయస్ నన్ను అయితే స్నానం చేయకుండా అయితే పట్టుకొని వచ్చి రేడుకో అని ఆ రివర్స్ గేర్ అయితే పడతలేదు కార్కి చూడరు ఎట్లా నెడుతుర్రు కార్ని అయితే కార్కి అయితే రివర్స్ గేర్ పడతలేదు గాయస్ మొత్తం అడవి ఉంది చూడరు ఇగో మొత్తం అడవి చుట్టుపక్కల కార్కి రివర్స్ గేర్ పడతలేదు ఫ్రంట్ గేర్ ఇట్లా అన్ని పడతలేదు కానీ రివర్స్ పడతలేదు గేర్ మాత్రం కార్ గేర్లు అయితే మొత్తం స్లిప్ అవుతున్నాయని సాగరణ శివన్ అయితే చూస్తురు ఏమైందా అని చెప్పి ఇటు తీసుకొచ్చిరా నాకు మొత్తం గుడిలు ఉన్నాయి ఇక్కడ అన్ని ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ కి వచ్చినాం మనం. ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ 7 నదులు ఇక్కడ కలుస్తాయి ఒక దగ్గర. అందుకే నువ్వు స్నానం చేస్తావు టైంకి చేస్తావు టైంకి తింటలేవు ఏం చేస్తావు కాబట్టి నీకు ఏదైనా ఉంటే అన్ని పోయి మంచిగా నిమ్మలం కావాలని తీసుకొచ్చిన అన్న ఇప్పుడు వీడియో స్నానం నేను ఇట్లా చేస్తాను నా బట్టలు కూడా లేవు కానీ బట్టలు తెచ్చినాం రా. బట్టలు ఎవరి అన్న బట్టలు తీసుకొచ్చి బట్టలు కూడా తెచ్చిరా వీడియో ఎప్పుడన్నా నిమ్మలంగా స్నానం చేసి గాయస్ చెప్పకుండా అయితే 7 పాయలు అయితే తీసుకొని వచ్చారు నన్ను 7 పాయలకి అయితే వచ్చినాం మీ అందరం స్నానం చెప్పి 7 పాయలు తీసుకొస్తారా అన్న మరి ఇంత చిత్రం ఇంత పెద్ద ప్లాన్ చేస్తారా అన్న చెప్పకుండా 7 పాయలు తీసుకొస్తారా అన్న మీరు మేము ఆల్రెడీ యాక్చువల్లీ రాత్రి ప్లాన్ చేసినాం రా ఎవరు చెప్పకుండా చేద్దని మరి నన్ను కదా నాకు మాట చెప్తే నేను ఫ్రెష్ అప్ అయ్యడం వస్తుంది కదా 7 పాయలకు ఎవరు ఎక్కడ ఉందో తీసుకోపోవాల్సింది మాది మా ఆలోచన ఏం తెలుసు ఎవరు వెళ్తారు ఎట్లా ఉండి వెళ్ళిపోతాం అంతే. మీరు ఆల్రెడీ మీరు ముగ్గురు అయితే ప్రిపేర్ అయిపోయారు కానీ నన్ను అయితే స్నానం చెప్పి కూడా పట్టుకోవడానికి ఫిక్స్ అయ్యారు 12 గంటలకే ప్లాన్ చేసుకుని పోవాలని. గుల్లోపల్లికి అయితే పోతున్నాం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ గుడిది చెప్పకుండా చేయకుండా అయితే నన్ను పట్టుకొచ్చారు గాయసీలు అసలు నాకు సంబంధం లేదు అసలు నాకు తెలియని కూడా తెలియదు ఇక్కడికి వస్తా అని చెప్పేసి కూడా సీన్ చూస్తా మాత్రం వస్తుంది కానీ ఇక్కడ వాటర్ ఏడు ఉన్నాయన్న నిజంగా ఫస్ట్ టైం అయితే వచ్చినాం మీ అందరం సాగరణ అయితే దాకా ఒకసారి వచ్చినాడు అది తెలియదు సాగరణ ఎంత ట్యూస్డే రోజు మరి ట్యూస్డే రోజు పట్టుకొచ్చారు నన్ను అయితే వీళ్ళు అనుకున్నాము వచ్చేసాం. మీరు అనుకున్నారా నన్ను అయితే అడ్డంగా పట్టుకొచ్చేసిరన్నగా అసలు ఏంది గాయస్ నిజంగా ఇట్లా పట్టుకొస్తారా ఎప్పుడు నేను వీడియోలు తీస్తే వీళ్ళు నా పైన ఈసారి వీడియోలు తీస్తారు నిజంగా అసలు వీళ్ళు చూడండి ఎంతో బ్యాక్ సైడ్ అయితే చూడండి మోస్తుంది గుడి మాత్రం 7 పాయలు అయితే చాలా మంది మీరు వచ్చే ఉండరు వచ్చే మాత్రం కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి గాయస్. ఇదేనా అన్న ఇప్పుడు స్నానం చేసేది చాలా చిన్నగా ఉంది కానీ నా స్పేస్ చెప్పానా మాకు తెలియదు కానీ వాటి వరకు వచ్చినాం ఇక్కడికి దీని ఎక్స్పీరియన్స్ గురించి చెప్పానా మాకు అది అంతా వాటర్ వస్తాయని చెప్పేసి అన్నారు కదా అది ఇప్పుడు కదా నాగా అక్కడ కూర్చుకొని ఇక్కడ కూర్చొని స్నానం చేసుకో అంతే. గట్ సైడ్ పారా అలా వేద్దాం పారన్న అటు బాగుంది లొకేషన్ అటు బాగుంది అటు సైడ్ అయితే వేద్దాం అని చెప్తున్నాను నేను నా దాన్ని అటు పోయేద్దాం దాన్ని శివన్న ఇటు తీసుకోవద్దున్నావు అన్న ఇదంతా ఏదో వెరైటీ ఉందన్న ఇటు ప్లేస్ చేస్తున్నాను ఒక్క నిమిషం
గుట్టలు ఉన్నాయి మొత్తం, ఏడికన్నా గుట్ట అందుకే పట్టుకొస్తున్నాయి. వావ్, వాట్ ఏ లొకేషన్, చాలా బాగుంది లొకేషన్ అయితే. శివానా అరే హాయ్, స్నానం చేయలేని వారా? చూడరా నీళ్ళు, వాటర్ చాలా బాగున్నాయి కానీ ప్లేస్ కొద్దిగా అడిట్ అనిపిస్తుంది అన్న, నాకు భయం అవుతుంది. ఏమన్నా జారి పడిపోతే ఇగో సాగరన్ అయితే నేను రానని చెప్పేసి ఆనే ఉన్నాడు, గుట్టలు ఎక్కడ ఎక్కుతలేడు సాగరన్ అయితే. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. ఐగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నేనైతే గుండం లోపలికి అయితే దిగిన. ఇక దిగేసి అయితే మనసు పూర్తిగా అమ్మవారిని అయితే మొక్కుకొని 3 సార్లు అయితే మంచిగా మునిగి నేనైతే స్నానం చేసేసుకున్నా గుండంలోకి. ఈ అన్న వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి వచ్చినందుకు ఇక కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నారు. నన్ను ఒక్కనే స్నానం చేయించారు, ఇది అసలు న్యాయం కదన్న మీకైతే. అయినా దేవుని దగ్గరకు వచ్చి స్నానం చేసుకునే అదృష్టం అయితే ఉండాలి. ఎంత అదృష్టం అసలు ఉండదురా. అందుకేనా మరి లేట్ గా లేచినా ఈ రోజు స్నానం అయితే చూసిరా, 7 పేర్ల దగ్గర స్నానం చేసుకోండి. మీరున్నారు స్నానం చేసుకుని దేవుడు సంకల్పం అది. టెంపుల్ దగ్గరికి అయితే దర్శనానికి అయితే టెంపుల్ లోపలికి పోతున్నాం. అష్టమ్మ దగ్గరికి అయితే పోయినాం. ఇక పోయిన తర్వాత అన్న వాళ్ళు అయితే మొక్కిరు. మొక్కిన తర్వాత నాకు కూడా అయితే బొట్టు పెట్టారు. ఇక బొట్టు పెట్టి లోపలికి అయితే పోతున్నాం. ఇక పోతుంటే అమ్మవారు వాహనం సింహం దగ్గర అయితే దర్శించుకున్నాం. ఇక దర్శించుకుని లోపలికి అయితే పోయినాం. ఇక ఇలాంటి భాగ్యం అయితే అసలు నాకు ఈరోజు వస్తుంది అనుకోలే నేను. అన్న వాళ్ళు అయితే సడన్గా నన్ను పట్టుకొని వచ్చారు. అమ్మవారిని అయితే మంచిగా దర్శించుకున్నా. మీరు కూడా అయితే మంచిగా దర్శించుకోండి గాయస్. మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటాయి అమ్మవారిని కోరుకోరి. చాలా పవర్ఫుల్ అట అమ్మవారు అయితే మంచిగా. అమ్మవారు ముందైతే పాదాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తారు మనకి. ఇక పాదాలను కూడా చూసినాం, అమ్మవారు ముందే ఉంది అది పాదాలు. మీరు కూడా వెళ్తే మాత్రం పక్కా చూడండి గాయస్. దానికైతే ఫైనల్ గా అయితే 7 పాయలు వచ్చినాం. దేవుని దర్శనం అయితే చేసేసుకున్నాము అందరం కలిసి. నన్ను అయితే స్నానం ఇక్కడ వేయాలని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. స్నానం అయితే ఇక్కడనే చేసిన, నేను స్నానం చేసుకున్నా అయిపోయింది. దర్శనానికి అయితే పోయినాం. కారణా ఎట్లుందన్న? అమ్మవారి దర్శనం అయితే నిజంగా పబ్లిక్ ఎక్కువ లేరు, మంచి వచ్చినాం. కాకపోతే లైటింగ్ అంటూ చాలా లైటింగ్ వెళ్ళిపోయింది, చీకటి అయిపోయింది. మంచి అయితే దర్శనం చేసుకున్నాము. అందరిని అయితే మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మకైతే మంచిగా మొక్కిన గాయస్. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక తర్వాత సాగరన్ అయితే కోడిని తీసుకున్నాం నాగా అన్నాడు. సరే అని చెప్పేసి కోడిని తీసుకొని సాగరన్ అయితే కోడిని మొక్కిండు. ఇక తర్వాత పక్కనే రైస్ ఇట్లా అనిపించేసినాం. ఇక వాళ్ళే కర్రీ కూడా వండేసారు. అన్ని తర్వాత ఆనే తినేసి స్టార్ట్ అవుదాం అనుకున్న మూమెంట్లో గేర్లు అయితే స్లిప్ అవుతున్నాయి. అసలు కారు గేర్లు వేస్తుంటే అసలు పని చేస్తలేవు మొత్తానికి. ఏముందని చెప్పేసి అంటుంటే నర్సాపూర్ అనే విలేజ్ అయితే నర్సాపూర్ టౌన్కి అయితే వచ్చేసినాం. వచ్చిన తర్వాత అయితే ఇక్కడ కార్ షెడ్ ఎక్కడ ఉందని అడిగినాం. మిరాజ్ భాయ్ కార్ షెడ్ అయితే ఉందని చెప్పేసి అన్నారు. ఈ ఆడికైతే పోయినాం. వాళ్ళైతే మనకు హెల్ప్ చేసారు. వాళ్ళైతే చెప్పారు చాలా మందికి ఇట్లా వచ్చిన వాళ్ళకి, 7 పాయలకు వచ్చిన వాళ్ళకి చాలా మందికి అయితే కార్ బ్రేక్ డౌన్ కావడం లాంటిది చాలా అయితే జరుగుతాయట. మీరు కూడా వచ్చినప్పుడు అయితే చూసుకోనండి గైస్. నాగా అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.